దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. మంచిది, కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధమైన జీవ గ్రంథములో నుండి మార్కు సువార్త 7వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకుందాం. క్రొత్త నిబంధనలో రాయబడిన పుస్తకము మార్కు సువార్త 7వ అధ్యాయము 8వ వచనాన్ని మనము చదువుకుందాం. చదవండి. మీరు దేవుని ఆజ్ఞ విడిచిపెట్టి మనుషుల పారంపర్యచారమును గైకొనుచున్నారు. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తల వంచండి, కళ్ళు మూసుకున్నట్లయితే దేవుడు చదవబడిన వాక్యం ద్వారా మనందరితో మాట్లాడలాగున్న ప్రార్థన. మహాగణుడా, సర్వోన్నతుడా, సర్వాధికారియగు తండ్రి, మీ ఉన్నతమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీ కొందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ఇంతవరకు పాటల ద్వారా మీరు మహిమ పొందారు ప్రభా. నీ దాసు నలుపుని అవాక్యుని దాసుని పక్షి నిలబడి ఉండగా నా నోటికి మీరు బోరగా ఉండి నాకు మాకు ఈ లైవ్ ద్వారా రక్షించిన బిడ్డలకు నీ మాటలను వినగల చెవులను గ్రహించగల మనసులు ప్రతి బిడ్డలకు మీరు దయచేయమని, రాలేక వెనకబడుతున్న బిడ్డలు కూడా దర్శించి మీ సన్నిధికి నడిపించి మీరే మహిమ పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామ పేరిట ప్రార్థించడిగా వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. గట్టిగా చదువు ఒకసారి ఉండి చేతులెత్తి హల్లెలూయా. మంచిది పిల్లలారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మరొకసారి మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. మంచిది, చదవబడిన వాక్య భాగాన్ని నేను చదువుతాను, మీరు అందరూ కూడా శ్రద్ధగా వినండి. అందరూ కూడా పరిశుద్ధమైన బైబిల్ గ్రంథాన్ని తెరవాలి. నేను చెబుతున్న మాటలు అక్కడ ఉన్నాయో లేదో మీరు గమనించాలి. చదువు వచ్చిన వారు ఏం చేయాలి? నేను చెబుతున్న మాటలు నేను సొంతగా మాట్లాడుతున్నానా లేక లేఖనాల్లో ఉన్నాయి మాట్లాడుతున్నానని మీరు పరిశీలించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి కూడా ఉంది. కాబట్టి నేను చదువుతున్నప్పుడు మీరు కూడా లేఖనాల్లో పరిశీలన చేయండి. మార్కు సువార్త 7వ అధ్యాయము 8వ వచనములో ఈ రీతిగా రాయబడి ఉన్నది: మీరు దేవుని ఆజ్ఞ విడిచిపెట్టి మనుషుల పారంపర్యచారమును గైకొనుచున్నారు. దేవునికి స్తోత్రం. ఈ చదవబడిన ఈ మాట దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు అన్నది మనం పరిశీలన చేయాలి. ఈ మార్కు సువార్త 7వ అధ్యాయము 8వ వచనంలో మాట్లాడిన ఈ వ్యక్తి ఎవరయ్యా అంటే నజరేయుడైన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఏ మాట? నాతో పాటు అందరు కలిసి చెప్పండి మాట. మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపర్యచారమును గైకొనుచున్నారు అను ఈ మాట అనాలి. అందరూ కూడా అను ఈ మాట, చదివిన ఈ మాట ఆగాలి. చదివిస్తున్న ఈ మాట ఎవరు మాట చెబుతున్నారయ్యా అంటే దేవాతి దేవుడు ఎవరిని మాట్లాడుతున్నాడు, ఎవరితో మాట్లాడుతున్నాడు అన్నది మనం పరిశీలన చేయాలి. ఈ మాట చదివాం కదా. ఈ మాట ఎవరు మాట్లాడారు అంటే నజరేయుడైన యేసుక్రీస్తు వారు మాట్లాడారని మనం వింటున్నాం. ఓకే, కానీ ఎవరితో మాట్లాడారు, ఎందుకు మాట్లాడారు అన్నది మనం తెలుసుకోవాలి. చెప్పబడిన మాటల్లో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే దేవునిని విడిచిపెట్టి, ఏంటట? దేవునిని విడిచిపెట్టి మనుషుల పారంపర్యచారమును ఏం చేస్తున్నారంట? మనుషుల పారంపర్యచారమును ఏం చేస్తున్నారంట? గైకొనుచున్నారని అడుగుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు అంటే ప్రియులారా, అక్కడ పరిచయులు, శాస్త్రులు కనబడతారు. ఇక్కడ మనకి 7వ అధ్యాయం 1వ వచనం మనం చదువుకుంటే, యెరూషలేము నుండి వచ్చిన పరిచయులను శాస్త్రుల్లో కొందరును ఆయన యొద్దకు కూడి వచ్చారట. ఎవరెవరంటే వీళ్ళు పరిచయులు, శాస్త్రులు ఆయన యొద్దకు వచ్చారట. ఎవరి యొద్దకు? నజరేయుడైన యేసు వద్దకు ఎవరు వచ్చారు? ఇప్పుడు మీకు అర్థం కావాలంటే మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం? దేవుని వద్దకు వచ్చాం. నేనున్నానని వచ్చారా? అంతేనే కదా. నేను, నువ్వు అందరం కూడా ఆయన సన్నిధిలో ఉన్నవారమే. కానీ మనుషులు వాళ్ళు ఉన్నారు, వీరున్నారని ఎప్పుడు కూడా దేవుని వద్దకు రాకూడదు. అది ఏ స్థలమైనా కానీ ఆరాధించే స్థలము అది దైవ మందిరముగా
భావించబడుతుంది. అర్థమవుతుందా? ఈ దైవ మందిరముగా భావించబడిన ఈ స్థలములలో దేవుడు ఉంటాడు. అర్థమవుతుందా? దేవుడు ఉంటాడు అని మనం ఏం చేస్తాం? దేవుని యొద్దకు వస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి రాబడిన ఈ మాటను మీరు గమనిస్తే, యెరూషలేము నుండి వచ్చిన పరిచయులను శాస్త్రులలో కొందరును ఆయన యొద్దకు కూడి వచ్చి, ఆయన శిష్యులలో కొందరు అపవిత్రమైన చేతులతో అనగా కడగని చేతులతో భోజనము చేయుట చూచారు. ఈ మాట మీరు అర్థం చేసుకోండి. ఈ రోజుల్లో ప్రజలందరూ కూడా ఎదుటివాని లోపములను ఏలెట్టి చూపేవారుగానే ఉంటూ ఉంటారు. తాను అవిధేయతను తన వైపు వేలు చూసుకొని ఆలోచన చేసే వాళ్ళు ఎవరు కూడా ఉండరు. బహుశా ఇక్కడ నువ్వే ఉన్నావు, నీవు ఈ రోజు ఈ పరిస్థితిని అనుభవిస్తున్నావు. అర్థమవుతుందా? అందరూ కూడా చెడిపోయిన వారందరూ కూడా, చెడ్డగా మాట్లాడుకునే వారందరూ కూడా ఎలాగుంటారయ్యా అంటే, ఈ రోజుల్లో తాను మంచిగా ఉన్నాను అనుకొని మంచిగా ఉన్న వాళ్ళు కూడా ఏలెట్టి చూపించి, పలానా ఆమె అలా తప్పు చేసింది, పలానా అతను ఈ రీతిగా తప్పు చేశాడు అని ఏం చేస్తున్నారంట? చెడిపోయిన వారు కూడా ఏం చేస్తున్నారు? ఈ రోజు మంచి వాళ్ళని ఏలెట్టి చూపించే విధానము నేటి దినాల్లో కనబడుతుంది. ఎందుకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నానంటే, ఈ రోజు ఇలాంటి వ్యవస్థ ప్రతి ఒక్కరి జీవితంలో కనపడుతుంది. ఏమని? తనలో లోపము నుంచుకొని ఎదుటివానికి బుద్ధి చెప్పటం. తనలో లోపము నుంచుకొని ఎదుటివానికి బుద్ధి చెప్పే లక్షణము నేటి సమాజంలో ప్రతి ఒక్కరిలో కూడా కనబడుతుంది. కానీ దేవుడు అంటున్నాడు కదా, ముందు నీ కంటిలో ఉన్న దూలమును తీసివేసుకున్నాకే ఆపై ఇతర కంటిలో ఉన్న నలుసును వెతకమంటాడు. సహోదరుడు, అర్థమవుతుందా? అంటే దీని అర్థం ఏంటి? నీ కంట్లో ఉన్న దూలమును తీసివేసుకో అంటే అర్థం ఏంటి? ముందు నీలో ఉన్న పాపమును తీసివేసుకో, నీలో ఉన్న అవిధేతలు నీవు తొలగించుకో. ఆపై అంటే నువ్వు తొలగించుకున్నాక, నీలో ఆ పాపమును ఆ కల్మషమును మీరు తీసివేసుకున్నాక, అప్పుడు ఎదురువానిలో ఉన్న అవిధేయతను చూపడానికి మీకు అధికారము ఉంది అని దీనికి అర్థం. ఎదురువాని కంట్లో నలిచినప్పుడు వెతకన్నాడు దేవుడే. అంతే. ప్రాముఖ్య విషయం ఏంటయ్యా అంటే, దీని విషయంలో ముందు మనలో ఉన్న అవిధేయతలను, మనలో ఉన్న పాపను ముందుగా తీసేసుకున్నాకే ఆపై ఇతరులు మనం వెతకాలి. కానీ రోజులంతా కూడా రివర్స్ అయిపోయింది. అంత ఏమైపోయిందంట? రివర్స్ అయిపోయింది. ఏ రీతిగా అయింది చెప్పండి? దేవుడు ఆమె కంట్లో ఉన్న దూలము తీసివేసుకోమంటే మనుషులు ఏం చేస్తున్నారు? మనం ఏం చేస్తున్నాం? మన కంట్లో దూలం లేదు, ఎదురువాని కంట్లోనే దూలం ఉంది, నలుసుంది, మా దాంట్లో ఏమీ లేదని పరిచయులు లెక్క మాట్లాడేవారు ఈ రోజుల్లో చాలా మంది ఉన్నారు. సూటిగా యేసు ప్రభు యొద్దకు వచ్చారట. ఎవరు వీళ్ళు? పరిచయులు, శాస్త్రులు ఆయన యొద్దకు వచ్చారట. వాళ్ళు ఎందుకు వస్తారు చెప్పండి? వాళ్ళు ఎందుకు వస్తారు చెప్పండి? మనం ఎందుకు వస్తున్నామంటే దేవుని వాక్యాన్ని వినటానికి అని వస్తున్నాం. మంచిది, ఓకే. లేదా దేవుని గడపడానికని వస్తున్నాం. అమ్మ తల్లి, అర్థమవుతుందా? మంచిదే. కానీ వీళ్ళు ఎందుకు వచ్చారు? శాస్త్రులు, పరిచయులు ఎందుకు వచ్చారు అని అంటే, వాళ్ళు వీళ్ళ ప్రవర్తన జడ్జిమెంట్ చేయడానికి వచ్చారు వీళ్ళు. అర్థమవుతుంది? వాళ్ళు ఎలా ఉంటున్నారు, వీరు ఎలా ఉంటున్నారు, అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నారు అంటే, దేవుని సంఘంకి వచ్చే వారిలో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారని అర్థం. అర్థమవుతుందా? అంటే ఆయన సన్నిధికి వచ్చేవాళ్ళు, నేను ఎలా ఉన్నాను, నేను దేవుని దృష్టికి ఇష్టడుగా ఉన్నానా, ఆయన కష్టపెట్టేవాడుగా ఉన్నాను ఆలోచన చేసేవాళ్ళు చాలా మంది ఉండరు. అర్థమవుతుంది? అరుదు దేవుని సన్నిధిలో కనపడే వాళ్ళు. ఈ రోజులు దేవుని దేవాలయానికి వచ్చే వాళ్ళందరూ కూడా, ఆమె ఎలా ఉంటుంది, ఏ డ్రెస్ మోడల్ వేసింది, డ్రెస్ కూడా ఏ మోడల్ కట్టుకుంది, అతడు ఏ ప్యాంట్ వేసాడు, మనం వచ్చే వారం మనం ఏం చేయాలి, దీనికన్నా కూడా చెప్పండి, మంచి జీన్స్ ప్యాంట్ వేసుకోవాలి, మంచి టీ షర్ట్ వేసుకోవాలి, ఏంటి మంచి మోడల్ శారీస్ కట్టుకోవాలి అంటే ఇలాంటి వాళ్ళు ఉన్నారు. కొందరు ఏం చేస్తున్నారంటే, దైవ సన్నిధికి వచ్చే విషయాల్లో కూడా ఇలాంటి వారు కూడా ఉన్నారు. అంటే నెక్స్ట్ వారికన్నా నేను ఏమవ్వకూడదు, తక్కువ అవ్వకూడదు అన్న విధానము నేటి సంఘంలో కూడా మనం చూస్తున్నాం. ఇది దైవ లక్షణం కానే కాదు. దేవుడు చూసేది నీ పై రూపాన్ని అసలు కానే కాదయ్యా. ఏం చూస్తాడు? నీ అంతరంగాన్ని ఆయన చూస్తాడు. నీ అంతరంగాన్ని ఆయన పరిశీలన చేస్తాడు. ఆయన కావాల్సిన నీ హృదయమే. అందుకే నా కుమారుడు అని హృదయమును నాకేమో అంటాడు ప్రభు. ఏమి అడుగుతున్నాడు ఆయన నీ నుంచి ఆయన ఏం అడుగుతున్నాడు తెలుసా? నజరుడైన యేసుక్రీస్తు వారు నిన్ను ఏం అడుగుతున్నాడో తెలుసా? నిన్ను సూటిగా, నా కుమారుడా, నా కుమార్తె, నీ హృదయాన్ని నాకిమ్ము. చూసారా ఎంత అద్భుతమైన మాట? నీ హృదయాన్ని ఆయన అడుగుతున్నాడు. ఎందుకని? ఆయన నీలో ఉండటానికి.
మాటల ద్వారా, చూపుల ద్వారా అన్ని అవిధేతలు చేసి ప్రభా నాలోకి రాయ నాలోకి రా అంటే పరిశుద్ధాత్ముడు రాడు. దేవాది దేవుడు మన హృదయంలో ఉండడు. నువ్వు ఎన్ని వారాలు ఆరాధనకు వచ్చినా, ఈ స్థలాలు విడిచిపెట్టి ఇంకా ఇతర మందిరాలకు వెళ్ళినా, లేదా ఆ మందిరాలు కాదనేసేసి టాప్ మోస్ట్ అనేసేసి సంఖ్య కొద్దీ జనాలు ఉన్న సంఘాలు చేర్చబడినా కూడా దేవుడు నీలో ఉండడు. ఎందుకని ఉండడంటే బైబిల్ ఆధారం, బైబిల్లో నుంచే మాట్లాడుతున్నాను. కాగా ఎవడైతే నా స్వరం విని తలుపు తీస్తాడో నేను వానిలోనికి వస్తానంటాడు లేఖనాల్లో. దేవుడు ఏమంటాడు? కాగా ఎవడైతే నా స్వరం విని తలుపు తీస్తాడు నేను వానిలోనికి ప్రవేశిస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు తలుపు తీయాలి, అదే అడుగుతున్నాడు. నా కుమారుని హృదయం నాకు ఇవ్వు, నేను నీలోకి రావాలని నువ్వేం చేయాలి? తలుపు తీయాలి. తలుపు తీసుకొని వచ్చేవాడు ఇంటి యజమానుడు. అట్లా కాకుండా తలుపును పగలగొట్టుకుని లోపలికి వచ్చేవాడు దొంగయు దోచుకొని వాడై ఉన్నాడు. అవునా కదా? వేల కొలది పెట్టి, ₹1000 పెట్టి తలుపు చేయించుకున్నాక తలుపులు పగలగొట్టుకుని లోపలికి వస్తావా? లేదా దానికి ఉన్న గొల్లెము తీసివేసుకొని తాళాలు తీసేసుకుని లోపలికి వస్తారా? చెప్పండి. అమ్మా మాకు ఇల్లు లేవండి, మేము తలుపులు ఏం పెట్టలేదని చూస్తున్నారు. మీరు ఏం చేస్తారు చెప్పండి? గెడి తీసుకొని ఆ తాళం తీసేసుకొని ఇంట్లోకి వస్తాం. ఎందుకంటే దాని ఖరీదు మనకు తెలుసు, ఎంత పెట్టామో తెలుసు, ఉండి చేసామో లేక చేసామో అన్నది కూడా మనకి తెలుసు. అవునా కదా? జల్లు వచ్చిందని ఎదురు గోడలు కూడా మనం లాగుతూ ఉంటాం. ఎందుకని తలుపులు పాడవకూడదు. అవి ఏంటి తలుపులు తెలుసా? టేకుతో చేయబడినవని, లేదా వ్యాప్తో చేయబడినవని, లేదా ఈ రీతిగానే మనం దాన్ని బట్టి ఏం చేస్తుంది, దానికి ఎంతో విలువగా మనము కాపాడుకుంటూ ఉంటాం. అంటే దీన్ని ఎందుకు ఈ విషయం చెప్తానంటే, దోచుకొని వాడు ఎలా వస్తాడో దాన్ని బద్దలు చేసి పగలగొట్టుకొని వస్తాడు. వాడు దోచుకొని వాడు దొంగ అయి ఉన్నాడు. కానీ ఇక్కడ ప్రభు ఏం చేస్తున్నారు? తడుతున్నాడు తలుపుని. ఇప్పుడు ఆ దోచుకునేవాడైతే ఇలాగే చెప్పాక దోచుకునేవాడు ఏం చేస్తాడు? తలుపులు బద్దలు కొట్టుకొని వస్తాడు. కానీ అలాంటి వాడు కాదు. బలవంతాన్ని పెట్టి, అర్థమవుతుందా? బలవంతంగా నీలో నేను రావాలని ఆయన అంటలేదు. నువ్వు స్వరం వినే విధానం నీకుంటే, ఆయన చూడాలని తపన, ఆయన ఎద్దుకు చేరాలని తపన, ఆయన నాలోకి చేర్చుకున్న తపన ఉన్న వారిలో కనుక వస్తాడే గాని. ఈ మాటకు అర్థం అదే నాకు తెలుసు. ఎందుకంటే చెప్పనా? కాగా ఎవడైతే నా స్వరం విని తలుపు తీస్తాడంటే ఏంటి దానికి అర్థం చెప్పండి? అందరూ తలుపులు తీరు అంటే యేసుప్రభుకి ఎవరు కూడా ప్రథమ స్థానము. ఎవరు జపిస్తారు, స్మరిస్తారు, ఆరాధనలో కనబడతారు, అడ్రస్ లేకుండా వెళ్ళిపోతారు. ఓకేనా? అర్థమవుతుందా? జపిస్తారు, స్మరిస్తారు, పూజిస్తారు, ఆరాధనలో కనబడతారు, ఇంకొక నెల అయినా ఒక సంవత్సరం అయినా అడ్రస్ లేకుండా వెళ్ళిపోతారు. ఇలాంటి వారిలో దేవుడు ఎప్పుడు కూడా ఉండడు. నిత్యము ఆయనను మనము ఏం చేస్తూ ఉండాలి? స్మరిస్తూ, ఆరాధిస్తూ, నుంచున్నా, లేచున్నా, కూర్చున్నా, పండుకున్నా, ఏ స్థలంలో ఉన్నా, ఎక్కడున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ స్థలములో ఉన్నా కూడా ఆయన మనం స్మరిస్తే ఆయన నిత్యముగా నీలోనే ఉంటాడు. దేవునికి స్తోత్రం. కనుక నా ప్రియమైన సహోదరులారా, ఇక్కడికి ఎవరు వచ్చారనుకున్నాను చెప్పండి? పరిచయులు, శాస్త్రులు ఆయన వద్దకు వచ్చి అంటున్నారంట. ఆయన శిష్యులలో కొందరంట అపవిత్రమైన చేతులతో, అనగా కడగని చేతులతో భోజనము చేయుట చూచారట. అర్థమవుతుందా? దీని అర్థం ఏంటంటే, శుద్ధిగా ఉండటం తప్పులేదు, శుద్ధిగా ఉండటము తప్పులేదు. వీళ్ళు అడుగుతున్న ప్రశ్న ఏంటి? యేసు ప్రభుని చెప్పండి. యేసు ప్రభుని ఏమడుగుతున్నారయ్యా? నీ శిష్యులలో కొందరు చేతులు కడుక్కొనకుండా ఏం చేస్తున్నారు? భోజనము చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? భోజనము చేస్తున్నారు. అందుకని అలా చూశారు. వీళ్ళు ఎందుకు వచ్చారు? దేవుని వాక్యాన్ని వినడానికి రాలా వీళ్ళు. ఇందాక నీకు ప్రారంభంలో చెప్పా. ఈ మాట ఎందుకు జ్ఞాపకం చేసింది తెలుసా? చాలా మంది దేవుని సందుకు వచ్చేది ఎందుకంటే వారు ఎలా ఉన్నారు, వీరు ఎలా ఉన్నారు, ఆ సంఘం వాళ్ళు ఎలా ఉంటున్నారు, ఈ సంఘం వాళ్ళు ఎలా ఉన్నారు, వారి వస్త్రధారణ ఎలా ఉంటుంది, వారి మాట తీరు ఎలా ఉంటుంది, ఇది నిజంగా పరిశుద్ధాత్ముడు సంచరించేదైనా లేక అపవిత్రమైన దయ్యములు సంచరించేవా అని విధానాన్ని చూస్తానికి చాలా మంది కొంతమంది వస్తూ ఉంటారు. అప్పుడు సంఘం నువ్వు ఎలా ఉండాలి? వేషధారి వల్ల నీవు కనబడకూడదు. అర్థమవుతుందా? ప్రభువుకి ఇష్టడిగా నీవు కనబడాలి. దేవుడు మెచ్చుకునే క్రియలు నీలో, నాలో, మనలో కనబడాలే గాని హై లెవెల్ పోయేవారిగా ఉండకూడదు. ఆమె ₹1000 కొంది, నేను ఆమె కన్నా కూడా వచ్చే వారం కల్లా ఆమె ముందే నేనేం చేస్తాను? 5,000 పెట్టి పట్టు చీరని కూడా కొనుక్కొచ్చి నేను చేపిస్తున్నాను. నా విధానాలు సంఘంలో చెల్లవవి. అవన్నీ కూడా శరీరధారి, వేషధారణ ఉన్నది. పురుషులైన ప్రియులరా, స్త్రీలుగా అనుకోవద్దు. పురుషులుగా మనం కూడా
అతను అలా కట్టాడు, ఇతను ఇలా వేసాడు, ఈ మోడల్ వేసాడు, ఆ మూవీలో ట్రెండ్ అయిన షర్ట్ ఇది అనేసి అవి ధరించుకొని దేవుని ఆలయానికి వచ్చేసి ఇక ఎలా దేవుణ్ణి ఎంతకాలం మీరు మరి ఆయన సన్నిధిలో ఉంటూ అవమానపరిచే వారికి ఉంటారు? ఆయన సన్నిధికి మనము క్రమశిక్షణగా రావాలి. అందుకనే అంటాడు కదా, నీవు దేవుని మందిరం పోవునప్పుడు నీ ప్రవర్తన అంతా కూడా జాగ్రత్తగా చూచుకొనవలని అంటాడు దేవుడు. మన మందిరం పోయినప్పుడు ఎలా ఉండాలి? మన ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. మనము ధరించే వస్త్రధారణ కూడా జాగ్రత్తగా ఉండాలి. అంతేగాని రికార్డ్ డాన్సులు వేసిన విధంగా, అర్థమవుతుందా, ఏదో డాన్స్ ప్రోగ్రాం చేసిన విధంగా మనము దేవుని సన్నిధికి అలాంటి దుస్తులు ధరించుకొని రాకూడదు. అలా వస్తే నిన్ను చూసి ఆయన సన్నిధికి వచ్చే వారికి కూడా ఏం కలిగిందంటే, నిష్టగా ఉండాలని అనుకునే వాళ్ళకి ఏమి అలా చేస్తుంది, నేను చేస్తే ఏమన్నా చెప్పాలి, నేను చేస్తే ఏమైనా వచ్చిందన్న అవకాశాన్ని ఇతరులకు మనం ఎప్పుడు కూడా ఇవ్వకూడదు. అందుకని దేవుడు ఏ వస్త్రాలు ధరించమంటాడంటే, దేన మనసు అనే వస్త్రమును ధరించమంటాడు, నీతి అనే వస్త్రమును ధరించమంటాడు, ప్రేమను ధరించమంటాడు. చూసారా, వస్త్రాల గురించి మనం సబ్జెక్ట్ తీసుకుంటే ప్రియులారా, మనం ఏం వస్త్రాలు ధరించాలి, ఎలా ధరించాలి, ఏ రీతిగా ఉంటే ప్రభు మెచ్చుకుంటాడు అనే సందర్భాలు బైబిల్లో కొన్ని చోట్ల మనము చూడగలుగుతాం. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క శాస్త్రులు పరిచయాలు ఎందుకు వచ్చారంటే, శిష్యులు చేస్తున్న పనులను యేసు ప్రభు ఫిర్యాదు చేయడానికి వచ్చారు. యేసు ప్రభువా, నీ శిష్యులు కొందరు చేతులు కడుక్కోకుండా ఏం చేస్తున్నారు? భోజనము చేస్తున్నారు. నేనంటున్నాను, ఈ మాటలో తప్పు లేదు, కానీ వారు ఏ ఉద్దేశంతో అడుగుతున్నారు, ఎవరు పెట్టిన నియమాన్ని దైవంగా తలిచి మాట్లాడుతున్నారు అన్నది ప్రాముఖ్యం. చేతులు కడుక్కొని అన్నం తినడం తప్పు లేదు, ఓకేనా? కానీ ఇతరులు అడిగిన విధానంలో ఏంటయ్యా అంటే, కొంచెం మీరు లోతుగా వెళితే ఎందుకు వారు ఆ మాట అన్నారు అన్నది మనం కూడా చదువుకుంటే ఆ మాటకు ప్రభు ఏం సమాధానం చెప్పారు అన్నది మనము చూడగలుగుతాం. తర్వాత ఏమన్నాడయ్యా అంటే 3వ వచనంలో, పరిచయులను యూదులందరూ పెద్దలు పారంప్యారచారమును బట్టి చేతులు కడుక్కుంటేనే గాని భోజనం చేయరు. ఈ మాట మీరు బాగా ఆలకించండి. పరిచయులు యూదులందరూ పెద్దలు పారంప్యారచారమును బట్టి అంటే ముందు నుంచి వస్తున్న విధానమును బట్టి. కూసారా, విన్నారా? పారంప్యారచారం అంటే ఏంటంట? పర్యాచారం అంటే ఏంటంట? మన పితరుల ముందు నుంచి వస్తున్న యొక్క ఆచారమును బట్టి యూదులు పెద్దలు కానీ పరిచయులు కానీ వీళ్ళందరూ కూడా చేతులు కడుక్కొని ఏం చేస్తారట? భోజనము చేస్తారట. ఇంత చూసిన వాళ్ళు హృదయం కడుక్కొని చేసామన్న మాట ఉందా ఇక్కడ? హృదయమును కడుక్కొని, హృదయమును శుభ్రం చేసుకున్న మాట ఉంది ఇక్కడ. అంటే వీళ్ళు ఎలాంటి వారే అంటే, బాహ్య అంటే శరీర సంబంధమైన మనుషులుగా ఉన్నారు. అర్థమవుతుందా? బాహ్య సంబంధమైన మనుషులు వీళ్ళు, ఆత్మ సంబంధమైన మనుషులు వీళ్ళు కారు. అర్థమవుతుందా ప్రియులారా? ఇప్పుడు మనం మీకు అర్థం కావాలంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని ఎందుకు ఈ రీతిగా మీతో చెప్పాలంటే, ఒక బాటిల్ నిండా ఒక మట్టి తీసుకొని ఆ మట్టిలో ఆ బాటిల్లో పోసి నీళ్ళతో నింపితే ఎలా అయిపోద్ది? ఆ నీళ్ళు మొత్తం మురికిగా కనబడతాయి, ఓకేనా? వేసినాక దానికి మూత పెట్టి ట్యాప్ దగ్గరికి వెళ్ళి దాన్ని శుభ్రంగా కడగమన్నాడు ఒక వ్యక్తి. శుభ్రంగా కడగమన్నాడు. కడగమంటే వాడు నీళ్లు పోస్తున్నాడు, ఆ మూత పెట్టింది అట్టగా ఉంది, లోపల అట్టగా ఉంది, పైన కడుగుతున్నాడు. పైన కడుగుతుంటే పైన అంతా ఏమైపోతుంది? మురికి అంతా కూడా పోతుంది. తర్వాత ఈయనంటాడు, మరి లోపల ఎందుకు పోవట్లేదు అన్నాడంట. లోపల మూత బిగించుంది కదా, అది మరి పైదే పోద్ది అన్నాడంట. ఇప్పుడు అర్థమైంది కదా, పై రూపము పోద్ది, పై రూపము శుద్ధంగానే ఉండిద్ది, కానీ ఈ బాటిల్లో ఉన్న మురికి మాత్రం ఎలా పోయిద్ది? ఆ మూత తీసి పారబోతేనే పోయిద్ది. అలాగే హృదయంలో ఉన్న పాపాన్ని కూడా పారవేస్తే పోయిద్ది. పోకుండా హృదయములో అంతరంగంలో ఈ యొక్క భ్రష్టత్వాన్ని అంతా కూడా ఉంచుకొని ప్రభువాని ప్రార్థిస్తే సరిపోయిద్దా? పరిశుద్ధమైన బైబిల్ గ్రంథాన్ని చేత పట్టుకొని వీధుల్లో నడిస్తే సరిపోయిద్దా? చెప్పాలి, సరిపోయిద్దా? తెల్ల వస్త్రములు ధరించేసి నేను ఆ పరిశుద్ధమైన దాన్ని అనుకుంటే సరిపోయిద్దా? హృదయంలో పాపం పోకుండా. లేదా సంఘములో ఆ వెలుగుతున్న జ్యోతుల్లాగా కంటికి కనపడితే సరిపోయిద్దా? హృదయంలో పాపం పోకుండా. ఈ బాటిల్లో ఉన్న మట్టి పోతేనే నువ్వు పైన కడిగినా తెల్లగా లోపల కనపడిద్ది, ఓకేనా? లోపల వాటర్ ఉన్న పైన కూడా తెల్లగానే కనబడిద్ది శుద్ధంగా. అంటే ఏంటి మెయిన్? పై రూపం ఎంత శుభ్రం చేసినా కూడా పోయిద్దేమో గాని
కానీ చెప్పండి చెప్పండి హృదయంలో ఉన్న అంతరంగంలో భ్రష్టత్వము ఆ ఒక పాపము పోదు. అందుకే ఆ రీతిగా వర్ణించాడు. అంటే వీరు ఏ సంబంధులు చెప్పండి? పై రూప సంబంధులు అంటే బాహ్య సంబంధులు వీళ్ళు. మనలో కూడా చాలా మంది ఉంటూ ఉంటారు. శుభ్రంగా ఉండాలి, దేహ శుద్ధి ఉండాలి, అన్ని ఉండాలి. కానీ వాటికి మించి అంతరంగ శుద్ధి చాలా ఉండాలి. దేవునికి స్తోత్రం. అందుకనే దావీదు అంటాడు కదా ఏమని, నా యందు శుద్ధ హృదయము దేవా, నా యందు శుద్ధ హృదయం కలగజేయమంటాడు. ఏ పని పాటలేక అడిగాడు ఆ మాట ఆయన? చెప్పండి ఆ మాట. దేవా నా యందు శుద్ధ హృదయం కలగజేయమన్న మాట అతను పని లేక అడిగాడండి. దేవుడికి కావాల్సింది నీ అంతరంగము, నీ హృదయము. అందుకే నా కుమారుడా నీ హృదయము నాకిమ్మని అడిగింది. పైవి ఏమైనా చూడలేదు. నువ్వు వస్త్రాలు ధరించావా, మంచి వస్త్రాలు ధరించావా అని కాదు ఆయన అడుగుతుంది. నువ్వు క్రీస్తుని కలిగి ఉన్నావా, నీ హృదయంలో ఆయనకి స్థానం ఉందా అన్నది ఈ రాత్రి వేళ అత్యంత ప్రాముఖ్యమైన ప్రశ్నార్థం. ఒకసారి నీవు ఆలోచన చేయాలి సహోదరుడా. అందుకే ఎప్పుడైతే ఇలా అన్నారో చెప్పారుగా, వీళ్ళే పారంప్యారచారం అంటే మా పిత్తల నాటి నుంచి వస్తున్న పద్ధతి. కానీ శిష్యులు ఏం చేయలేదు ఆ పనులు. చేతులు కడుక్కొని భోజనం చేయలేదు. చేతులు కడుక్కోకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు? భోజనము చేస్తున్నారు. అందుకే 4వ వచనంలో అలానే కాదట, మరియు వారి సంత నుండి వచ్చినప్పుడు నీళ్లు చల్లుకుంటేనే గాని భోజనం చేయరు. ఇదిగాక గిన్నెలను, కొండలను, ఇత్తడి పాత్రలను నీళ్లతో కడుగుట మొదలగు అనేక ఆచారములను వారు అనుసరించేది వారు. ఈ మాట మీరు బాగా ఆలోచించాలి. ఇన్ని చెప్పిన వాళ్ళు లాస్ట్ లో ఏమంటున్నారు చెప్పనా? అనేక ఆచారములు, అనేక పక్కన ఇక్కడ అనేక చారములను చూసారు. అక్కడ ఆచారములను అర్థం. అనేక ఆచారములను వారు అనుసరించేవారు. అంటే చూస్తున్నవాడు కూడా చెప్తున్నది ఏమాట చెప్పాలి తల్లి. చూస్తున్నవాడు కూడా ఏం చెబుతున్నాడు? మా పితరులు యూదులైన వారు, పరిచయాలైన వారు గిన్నెలైనా, దేశాలైనా, మట్టి కోణలైనా, ఏ పల్లెములనైనా, ఇత్తడి పాత్రలైన నీళ్ళలో కూడా కడుగుతూ కూడా ఏ చారం అన్నాం? అది పారం పర్య చారం. అందరూ చెప్పండి. పారం కోళ్ళు కాదు తల్లి. ఏంటంట? పారం ఆర్య చారములు. పారంపర్య చారములు అంటే ఆనాడు నుంచి, అంటే పెద్దల నుంచి వచ్చిన ఆచారములు అని అర్థం. పారంపర్యచర్య అంటే ఏంటంటే ఆనాడు నుంచి వస్తున్నాయే అనేసి మాట్లాడుతున్నమాట. ఇవన్నీ చెప్పినాక అంటాడు కదా, ఇలాగ మొదలగు అనేక ఆచారములను వారు అనుసరించేవారు. ఇక్కడే కనపడుతుంది అది ఒక ఆచారము అని. మీరు శుద్ధిగుండం తప్పు కాదు అంటున్నారు. ఓకే, శుద్ధిగుండం తప్పు కాదు అంటలేదండి, శుద్ధిగా ఉండాలి. కానీ అంతకన్నా కూడా దేవుడు కోరుకునేది అంతరంగము శుద్ధి చాలా అవసరము. వీరి నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటో కొన్ని విషయాలు మనకు జ్ఞాపకం చేస్తే 5వ వచనం అంటాడు కదా, అప్పుడు అంటారు వీళ్ళు, అప్పుడు పరిచయులు శాస్త్రులు నీ శిష్యులెందుకు పెద్దల పర్యంపరచారమును నడుచుకొనక, పారంపర్య చారము చొప్పున నడుచుకొనక అపవిత్రమైన చేతులతో భోజనం చేస్తారు ఆయనను అడిగారు. ఆయన ఏమడిగారు? మరి ఇన్ని చెప్పాం కదా, మా పితరులు యూదులు, శాస్త్రులు, పరిచయులు అందరూ కూడా ఎక్కడికి వెళ్ళినా, సంతకు వెళ్ళినా, బయటికి వెళ్ళినా కూడా నీళ్లు కడుక్కొని మరి అన్ని లోపలికి వస్తారు. మరి నీ శిష్యులు ఎందుకు ఇలా చేయరు అంటే, చూసారు, నీ శిష్యులు ఎందుకు? పెద్దలు ఏంటంట? పెద్దలు. ఈ పెద్దల్లో కూడా నిద్రపోయిన వాళ్ళు ఉంటారు. ఈ పెద్దల్లో కూడా నిద్రపోతులు ఉంటారు. ఊరికి పెద్దలు నిర్ణయించుకుంటాం. అతడు జ్ఞానిగా మాట్లాడతాడు, సందర్భాలు ఉంటవి. అజ్ఞానంగా మాట్లాడే సందర్భాలు ఉంటూ ఉంటాయి. అర్థమవుతుందా? ఇక అజ్ఞానంగా మాట్లాడినా కూడా కొందరు ఏమంటారంటే, మా ఊర్లో ఆ పెద్ద ఆయన ఏం చెబితే, చెప్పండి, పెద్ద ఆయన ఏం చెబితే అది వింటాం. వాడు ఆ పెద్ద ఆయన చెప్పే మాటలు కష్టం కల్పించినప్పుడు కూడా మనలోనే కొందరు గుడ్డిగా నమ్మే వాళ్ళు ఉంటారు. అతను అన్యాయం మాట్లాడినా కూడా అన్యాయం లేదు, మా పెద్ద ఏదంటే మా ఊరి పెద్ద అదే జరగాలి అంటే యువతుల మాట అర్థం చేసుకోరు. పెద్ద అన్న వ్యక్తి ఏం చేయాలి చెప్పండి? పెద్ద ఆయన అన్న వ్యక్తి ఏం చేయాలి? ఇరువైపులా చెప్పండి, ఇరువైపులా న్యాయం చెప్పాలి, ఆలోచన చేసి అర్థవంతంగా మాట్లాడాలి. నాదే చెల్లుబాటు అవుతుందని తన ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఈరోజు చెల్లిద్దాము. కానీ అలాంటి వారి ఈ పెద్దలు. ఈ రోజుల్లో వాస్తవానికి ఈ పెద్దల విషయాలు మనం చూస్తే
ఆనాడు పితృపారంచర్య పద్ధతుల ప్రకారమే తీర్పులు తీస్తున్నారే గాని ధర్మశాస్త్ర ప్రకారం ఎవరు కూడా తీర్పులు తీర్చట్లేదు. దేవుని వాక్య ప్రకారంగా తీర్పులు ఎవరు కూడా తీర్చట్లేదండి. వాళ్ళు అలా చేశారు, ఇలా చేద్దామన్న ఈ కోణంలోనే ఉంటున్నారు. అందుకని పెద్దలు పారంపర్యచారం చెప్పు నడుచుకోవట్లేదేంటి అంటే పెద్దలు అంటే వీళ్ళు పెద్దల మాట వినాలి అన్న ఉద్దేశంతో మాట్లాడుతున్నారు. పెద్దల మాట వినాలి, కానీ ఏ సందర్భంలో వినాలి? ఏ సందర్భంలో వింటే మంచిది చెప్పండి? శరీర ప్రకారంగా వింటే ఏదో కొంత గొప్ప, ఆత్మకు వచ్చేసరికల్లా ఏ పెద్ద కూడా ఏ విధానంగా ఆత్మను ఎప్పుడు కూడా వృద్ధి చేయలేడన్న విషయాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోవాలి. అర్థమవుతుందా? కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలా అలగలేదని చెప్పగానే ఇప్పుడు 6వ వచనంలో ప్రభువు చెబుతున్నమాట. అందుకైన వారితో ఇలా చెబుతున్నాడు, నీ ప్రజలు పెదవులతో నన్ను గణపరచుదురు గాని వారి హృదయం నాకు దూరముగా ఉంది. వారు మానవులు కల్పించిన పద్ధతులు దేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు అని రాయబడినట్టు వేషధారులైన మిమ్మల్ని గురించి యెషయా ప్రవర్తించినది సరియే అంటాడు. దేవునికి స్తోత్రం. ఈ రీతిగా సందర్భం జరుగుతుంటే యేసు ప్రభు చెప్తున్న మాట ఏంటయ్యా అంటే, అందుకు ఆయన ఈ ప్రజలు పెదవులతో ఏం చేస్తున్నారు? నన్ను గణపరుస్తున్నారు, వారి హృదయం నాకు ఎలా ఉంది? దూరముగా ఉంది. వారి హృదయం ఎలా ఉందట? దూరముగా ఉంది. పెదవులతో మాత్రం స్తుతిస్తున్నాం, పెదవులతో ప్రభువా అంటున్నాం, కానీ హృదయం మాత్రం దగ్గరగా ఉంది, ఆయనకి దూరముగా ఉంది. దేనికి దూరంగా ఉందయ్యా అంటే ప్రియులారా, ఇదిగో వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములను నమ్ముతున్నారట. అంటే ఇప్పుడు ఇందాక మీరు అన్నారు చూసారా, చేతులు కడుక్కోవాలి, అది చేయాలి, ఇలా చేయాలంటే ఇది బాహ్య సంబంధమైన శుద్ధి కొరకు ఏం చేశారంట పెద్దలు అలా చెప్పుకుంటూ వస్తున్నారంట. ఇలా మీరేం చేస్తున్నారు? మానవులు కల్పించిన ఉద్దేశాలే ఆ పద్ధతులే దైవోపదేశములని, అంటే ఇయే దేవుని వాక్యాలని మీరేం చేస్తున్నారు? బోధిస్తున్నారు, మీరు వాటినే నమ్ముతున్నారు. ఈ రీతిగా నన్ను వ్యర్థముగా ఏం చేస్తున్నారంట? ఆరాధిస్తున్నారని యెషయా ప్రవక్త పాత్రమందు గ్రంథంలోని ఈ మాటను చెప్పారు. అందును బట్టి ఆ మాట ఇప్పుడు మిమ్మును బట్టే నెరవేర్పు జరుగుతుంది. పరిచయులారా, శాస్త్రులారా, పెద్దలారా అని ప్రభువు మాట్లాడుతూ వేషధారులైన మిమ్మల్ని గురించే, అంటే పైన శుద్ధంగా ఉండే వాళ్ళు ఎవరయ్యా అంటే వేషధారులు, దేహం శుభ్రంగా ఉంటే చాలనుకునే వాళ్ళు ఎవరయ్యా అంటే వాక్యానుసారంగా చెబితే వాళ్ళు వేషధారులు. సహోదరుడు అర్థమవుతుందా? వేషధారులు ఎందుకుగా ఎలా మార్చబడుతున్నారయ్యా అంటే, వాక్య ప్రకారం చూస్తే దేహం శుభ్రంగా ఉంటే చాలనుకున్న వాళ్ళు, త్రాగుతున్న నీరు శుభ్రంగా ఉంటే చాలనుకున్న వాళ్ళు, కడుక్కున్న పల్లెము శుభ్రంగా ఉంటే చాలనుకున్నవారు, వెళుతున్న రోడ్డు శుభ్రంగా ఉంటే చాలనుకున్నవారు, వీరందరూ కూడా బాహ్య సంబంధమైన చెప్పండి సంబంధులు, బాహ్య సంబంధమైన మనుషులు. వీళ్ళు ఏం చేస్తారంటే శరీర సంబంధమైన శుభ్రదానమే చూస్తారు, కానీ ఆత్మ సంబంధమైన ఒక శుభ్రదానాన్ని ఎవరు కూడా చూడరు. నేటి ప్రపంచంలో ప్రజలు ఎక్కువైపోయారు, కానీ అందరూ పరిశుద్ధులు మాత్రం కారు. వారు శరీర సంబంధంగా వారి దేహానికి చిన్న గాయం అయితే దాన్ని ఏ రీతిగా మానుకోవాలా, ఏ క్రిమి వాడితే తగ్గిద్దా, ఏ మెడిసిన్ వాడితే తగ్గిద్దా, ఏ బెల్లెత్తి తగ్గిద్దా అని చూస్తారే గాని మరి హృదయంలో ఉన్న పాపము, హృదయంలో ఉన్న లోపము, హృదయంలో ఉన్న అవిధేతను తొలగించుకోవడానికి దేవుని వద్దకు ఎందుకు రావట్లేదు? ఆలోచించేయండి. ఇక్కడే కదా మన వేషధారులు అవుతుంది. ఆలోచించండి. అందుకే ఆయన ఏమంటున్నాడు, ఇది ఏమంటున్నాడట అని రాయబడినట్టు వేషధారులని మిమ్మల్ని గూర్చి యెషయా ప్రవర్తించినది సరియే. అంటే యెషయా ప్రవక్త మాట్లాడింది నిజమే, ఇది ఆ మాట నిజమే అని మాట్లాడుతూ అంటూ ఉంటాడు. అప్పుడు ఎందో వచ్చిన ఇప్పుడు మన ముఖ్యమైన మాటలకు వస్తే, మీరు దేవుని ఆజ్ఞ విడిచిపెట్టి మనుషుల పారంపర్యాచారమును గైకొనుచున్నారు. అందుకనే మరియు ఆయన మీరు మీ పారంపర్యాచారములు గైకొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరిస్తున్నారని చెప్తున్నాడు. ఇప్పుడు ఇంత విన్నాం కదా, 7వ అధ్యాయము 1వ వచనం కాడ నుంచి 8వ వచనం వరకు వివరిస్తూ చెప్పుకుంటూ మీకు వస్తున్నారు కదా. ఇన్ని చెప్పిన మాటల్లో మీరు గమనించాల్సింది ఏంటయ్యా అంటే, దేవుని ఆజ్ఞ విడిచిపెట్టి మనుషులు పారంపర్యాచారమును గైకొనుచున్నారు, కానీ మీరు మనుషుల పారంపర్యాచారమును గైకొనుట వలన దేవుని ఆజ్ఞను బొత్తిగా ఏం చేస్తున్నారంట? చెప్పాలి. దేవుని ఆజ్ఞ ఏం చేస్తున్నామంట? బొత్తిగా విడిచిపెడతాను. ఇప్పుడు చెప్పండి, ఏది శ్రేష్టమైనది? అంతరంగమే శుద్ధుంటే దేహం అంతా కూడా
శుద్ధి ఉండిద్ది. అర్థమవుతుంది? దేహం అంతా కూడా శుద్ధి ఉండిద్ది. అంటూ ఉంటాం కదా, రోడ్ల మీద వెళ్ళేటప్పుడు కొన్ని వాడు ఉన్న స్థలం అపవిత్రమైనా కూడా పవిత్రంగా ఉండగలుగుతాడు. అవునా కదా? యేషాపు పవిత్రమైన మనసు కలిగిన వాడు, పరిశుద్ధమైన మనసు కలిగిన వాడు. ఆ స్థలము అపవిత్రం చేయబడడానికి కూడిన స్థలము. ఆ పోతీఫరు భార్యతో ఆ సమయంలో పాపము చేయడానికి ఆ సమయం సిద్ధమైనది. కానీ అతను మనసు మంచిగా ఉంది కాబట్టి, పరిశుద్ధంగా ఉంది కాబట్టి, అంతరంగం శుద్ధిగా ఉంది కాబట్టి ఆ స్థలంలో కూడా అతను ఏం చేశాడట? దేవుని మహిమపరిచి వెళ్ళిపోయాడు. అంటే మంచి మనసు ఉంటే ఎక్కడున్నా కూడా బాగుండదన్న మాట ప్రకారంగా మనస్తత్వంలో మంచితనము, దేవునికి చోటిచ్చే విధానం ఉంటే, ఆ భయం ఉంటే వాళ్ళు ఎక్కడున్నా కూడా పాపము చేయరు. అందుకనే దేవుని మూలంగా పుట్టిన వారు ఏమంటారు? పాపము చేయరట. బైబిల్ గ్రంథంలో దేవుని మూలంగా పుట్టిన వారు పాపము చేయరట అని దేవుని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి ఈ రోజుల్లో దేవుని విడిచిపెడతగల కారణం ఏంటంటే ఇది సంగతి. నేను ఎంతకు చెప్పవలసిన మాట ఏంటయ్యా అంటే, ఇంతకు దేవుని విడిచిపెడతగల కారణాలు ఏంటయ్యా అంటే, వారు ఏం చేస్తున్నారంట? పారంపర్య ఆచారములను గైకొనుటను బట్టి వారు దేవునిని విడిచిపెట్టారు. ఒకవేళ వీరి వలె, ఈ శాస్త్రుల వలె, ఈ పరిచయుల వలె వెలుపట శుద్ధి చేసుకొని లోపట మలినముతో ఉంటే అది వేషధారణ కిందగా దేవుడు మాట్లాడుతున్నాడు. అలాంటి వారికి మీరు ఉండొద్దు సుమా అని దేవుడు చక్కని మాటలు మనతో మాట్లాడుతున్నారు. ఇంకా మనం చూస్తే ప్రియులారా, యేస్కేలు 22వ అధ్యాయము 6వ వచనం చూడండి. యేస్కేలు 22వ అధ్యాయము 6వ వచనం. ఏం చేస్తున్నారు? ఇంకా దేవుని విడిచిపెట్టి మనం ఏం చేస్తున్నాం తెలుసా? యేస్కేలు 22వ అధ్యాయం 6వ వచనం. నీలోని ఇశ్రాయేలుల ప్రధానులందరూ తమ శక్తి కొలది నరహత్య చేస్తున్నారంట. చూసారా? నీలోని ఇశ్రాయేలు కూడా, ప్రధానులందరూ కూడా తన శక్తి కొలది ఏం చేస్తున్నారంట? నరహత్య చేస్తున్నారంట. ఎందుకు చేస్తున్నారు చెప్పండి? అంతరంగాన్ని శుద్ధి చేసుకున్న వాడికి భయం ఉండిద్ది. దేహాన్ని శుభ్రం చేసుకున్న వాడికి, ఇప్పుడు మురికిలో దిగావు, పొలం పనుల నిమిత్తం బయటికి వెళ్ళావు, అర్థమవుతుంది చెప్పే మాట, పొలం పనుల నిమిత్తం బయటికి వెళ్ళావు, అనుకున్న రీతిగా బొదలు పడ్డావు, ఇంటికి రాగానే ఏముండిద్ది మనకి శుద్ధి చేసుకోవడానికి? సబ్బులు ఉంటాయి. అర్థమవుతుంది? సబ్బుతో శుభ్రం కడుక్కుంటే మురిగిపోయిద్దని. బట్టలు కడిగిన మురికి పోవడానికి సబ్బులు, అనేక రకాల చెప్పండి లిక్విడ్లు వాడి పోగొడటానికి చూస్తున్నాం. ఇది ఎలా ఉందో చెప్పనా? అమ్మో ఈరోజు మట్టి అయిపోయింది, ఇంకోసారి చేసుకోకూడదు అన్న రీతిగా ఉంటలే ఈ యొక్క బత్తి. ఈ బాహ్య సంబంధమైన విధానము ఇలా ఉండిద్ది. ఎలా? బురదలో పడినా 2 రోజులు తానం చెప్పాను, 3 రోజులు సబ్బుతో శుభ్రం చేస్తే ఒళ్ళు మొత్తం కూడా మట్టి గిడ్డి మొత్తం మట్టి అంతా కూడా పోయిద్ది అన్న విధానం. కానీ ఇలాంటి మనస్తత్వము దేనిలో ఉండాలి? అంతరంగం విషయంలో ఉండాలి. అక్కడ నీకు ధీమా పెరుగుతుంది. ఏ రీతిగా చెప్పడం మనకి? ఇది సబ్బు ఉందిగా పోయిద్ది, ఎప్పుడైనా పోయింది అంటే ఇదేంది ఒక కామన్ గా అయిపోయింది. అంటే ఈ యొక్క శరీర సంబంధమైన, ఈ బాహ్య సంబంధమైన అలంకరణ అయినా, శుద్ధి అయినా కూడా ఎలా ఉంటుందంటే మనకి అది ఉంది కాబట్టి పోయిద్ది, అది ఉంది కాబట్టి చేయిద్ది అన్న దీటి ఆలోచన వచ్చింది. అవును కదా? ఏమైందిలే, ఇంటి దగ్గర మంచి మంచి ఉన్నాయి అలాంటి విధానం. కానీ ఇలాంటి విధానమే ఎవరు ఆలోచన చేశారంటే పితృ పారంపర్య చర్య నుంచి వచ్చిన చెప్పండి ఆ పెద్దలు చేసిన విధానాలు. ఇవేంటంటే పై రూపాలు, కానీ అంతరంగం కాకుండా, అంత శుద్ధి చేసుకోకుండా నువ్వు ఎన్ని కడుక్కున్నా ఎన్ని చేసినా కూడా అది నీకు విలువిచ్చేది కాదు, ఘనతిచ్చేది కానే కాదు. అందుకని వారి గురించి దేవుడి మాట మాట్లాడుతున్నాడు. ఏమని చెప్పనా? వారి హృదయము, వారి పెదవులతో నన్ను గణపరుస్తున్నారు, వారి హృదయం నాకు దూరంగా ఉంది. ఇది కూడా ఎవరి గురించి అండి? మిమ్ముని గురించే. అంటే పైన పటారంగా ఉండి లోన లొటారంగా ఉంటే చాలదమ్మా అని అర్థం. అర్థమవుతుందా? పైన పటారంగా, పైన మంచిగా ఉండి లోపల కల్మషం, డాగు, మచ్చ, భేదాలు, అభిప్రాయాలన్నీ కూడా ఉంచుకొని, కుళ్ళు కుతంత్రాలు, డాగులు ఇవన్నీ కూడా ఉంచుకొని నేను పరిశుద్ధుని అనుకుంటే సరిపోయే రోజు ఇది కాదు. ఎందుకంటే దేవుడు చూస్తున్నాడు. ఈ రోజైనా, ఈ క్షణమైనా కూడా దేవుడు నీతో మాట్లాడుతున్న సూటిగా ఒకే ఒక్క మాట మీతో. ఏమన్నా తెలుసా? పై రూపాన్ని కాదు శుద్ధి చేసుకోవాల్సింది, అంతరంగంలో ఉన్న హృదయాన్ని
శుద్ధి చేసుకోండి, హృదయాన్ని మీరు శుద్ధి చేసుకోండి. అందుకని హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అంటాడు. అది దేవుడు అడుగుతుంది. నీ హృదయాన్ని అడుగుతుంది కారణం అదే. నువ్వు ఆయన చూడాలంటే నీకు హృదయ శుద్ధి ఉండాలి. దేహశుద్ధి ఉంటే మనుషులు చూస్తారు. వింటున్నారా? దేహశుద్ధి ఉంటే మనుషులు చూస్తారు, కానీ దేవుడు చూడాలంటే హృదయ శుద్ధి ఉండాలి. హల్లెలూయా. ఏంటంట? దేవుడు చూడాలంటే హృదయ శుద్ధి ఉండాలి. ఈ పరిచర్యలకు ఏది లేదంటే హృదయ శుద్ధి లేదు. ఈ శాస్త్రులకు ఏది లేదంటే హృదయ శుద్ధి లేదు. మరి ఏ శుద్ధి ఉంది? శరీర శుద్ధి ఉంది. చేతులు శుభ్రం కడుక్కోవాలి. అలా మాట్లాడుకుంటే, ఆ మాటలు మాట్లాడుకుంటే, పిచ్చోళ్ళారా, బయట నుంచి వెళ్ళేది అపవిత్రపరచదట, లోపల నుండి వచ్చేదే ఏం చేసేదట? అపవిత్రత పరిచేదని. అక్కడే ఉండి చూడండి, ఆ మాట కూడా చదివితే మీకు అర్థమైద్ది. మార్క్స్ వార్త 7వ అధ్యాయము 15వ వచనం. వెలుపలి నుండి లోపలికి పోవు మనుషుని అపవిత్రుగా చేయగలుగున్నది ఏదీ లేదు, కానీ లోపల నుండి బయలు వెళ్ళినవే మనుషుని ఏం చేస్తున్నాయంట? అపవిత్రునిగా చేస్తున్నాయి. విన్నారు ఈ మాట? వెలుపలి నుండి అంటే బయట నుంచి లోపలికి పోయి మనుషుని అపవిత్రపరిచేది ఏది లేదట, కానీ లోపల నుండే బయలు వెళ్ళి మనుషులు ఏం చేస్తుందట? అపవిత్రపరిచేవి ఉన్నవి అని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి రోజు ఈ వాక్యం ద్వారా ప్రభు నీతో మాట్లాడుతుంది ఏంటో తెలుసా? ముఖ్యంగా నువ్వు దేవుణ్ణి విడిచిపెడద గల కారణం ఏంటంటే నువ్వు దేహశుద్ధి చూస్తున్నావు. దేహశుద్ధి చూస్తున్నావు. అందరూ చూడాలి, నేను ఈ రీతిగా ఉన్నా, నా స్టేటస్ ఇలా ఉండాలి అనుకుంటున్నావు. దేవుడు అది చూడు, నీ అంతరంగాన్ని చూస్తాడు. కాబట్టి పరిచర్యలు, ఈ శాస్త్రులు అందరూ కూడా ఏం చేయబడుతున్నారా అంటే వేషధారులు అయ్యారు. దేన్ని బట్టి అంటే పెద్దల నుంచి వచ్చిన పితృ ఆచారములు బట్టి వారు ఏమైపోయారు? మనుషులు కల్పించిన పద్ధతులట, దైవోపదేశములకు నమ్మి దేవుణ్ణి ఏం చేస్తున్నారంట? విడిచిపెడుతున్నారని దేవుడు మాట్లాడుతున్నారు. ఈ రోజు నువ్వు కూడా మా పెద్దలు నేర్పారండి, అది చేయాలి ఇది చేయాలి అనేసి అంటే కుదరదు. వాక్యం చదివి ఆలోచనలు మార్చుకొని, తలంపులు మార్చుకొని, ఉద్దేశములు మార్చుకొని మనం ఏం చేయాలి? మన హృదయమును శుద్ధి చేసుకునే వారిగా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. మరి యేసుకెళ్ళిన దాకా ఏం విన్నారు? ఇశ్రాయేలు అంట ఏం చేస్తున్నారంట? నరహత్యలు చేస్తున్నారంట. ఇశ్రాయేలు ఏం చేస్తున్నారంటమ్మా? నరహత్యకులు చేస్తున్నారు. నీలోని ఇశ్రాయేలులు ప్రధానులందరూ తమ శక్తి కొలది నరహత్యలు చేస్తున్నారంట. అంటే పితృపారంపరాచారమును అనుసరించేవారు శక్తి కొలది ఏం చేస్తారు? నరహత్యలు చేస్తారు. ఎందుకంటే ఈరోజు రక్తం ఉంది, చెయ్యి కంటింది రక్తము, కడిగేసుకుంటే రక్తము పోయిద్ది, చూడటానికి లేదు. కానీ అంతరంగం లాంటిది కాదు. నువ్వు చేసినవన్నీ కూడా అంతరంగములో గూడు గట్టి భద్రంగా ఉండిద్ది. మీకు ఇంకా అర్థంగా ఉన్న బైబిల్ ప్రకారంగా యేసు ప్రభువును పట్టించిన పొందు పిలాతు ఉంటాడు. ఇతని యొక్క శిక్ష, ఇతనికి కలిగించే శిక్షలో నాకే తప్పు లేదని ఏం చేస్తాడు? పొందు పిలాతు గారు చేతులు కడుక్కుంటాడు. అంటే అతను ఏంటి? దేహ సంబంధంగా మనుషుల్లో ఈ ఒక రీతిగా అమ్మో నాకు ఈ పాపం అంటలేదు అనుకుంటాడు. ప్రోత్సహించింది పాలు పొందినంత ఉంచుకొని, మనుషుల్లో ఆలయాల మాటలు చెప్పే విధానం ఉంచుకొని చేతులు కడుక్కున్నంత మాత్రాన పాపాలు పావండి. కాబట్టి గంగలో మునిగినంత మాత్రాన పాపాలు ఎవరికి కూడా పోవు. ఆ నదులు ఈ నదిలో మునిగినంత మాత్రాన గోసులో పాపం పెట్టుకుని గంగలో మునిగినంత మాత్రాన పాపాలు ఎవరికి పోవు. ఏరుస్తూ ఉన్న వాళ్ళకు కూడా పోవును గాక పోవు. క్రీస్తును నమ్మి ప్రభుని సొంత రక్షకుడు అంగీకరించి యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొంది పాపక్షమాపణ పొందిన వారికే పాపమునకు పరిహారాలు చేయబడతాయి. దేవునికి స్తోత్రం. కాబట్టి మనము దేవుని వాక్యం ఉంటున్న బిడ్డలారా, మరి దేవుని వాక్యం ఎంతో విలువైనది కాబట్టి, అద్భుతమైన మాటలు మీరు వింటున్నారు కాబట్టి, దేహ శుద్ధిని అది ఇప్పుడు ఉండిద్ది, మళ్ళీ పోయిద్ది, మళ్ళీ శుద్ధి చేసుకుంటాం. కానీ వాటికన్నా ప్రాముఖ్యమైన హృదయ శుద్ధి అది ఉండాలని దేవుడు వీరి ద్వారా చక్కని మాటలు మనకి తెలియపరిచారు. కాబట్టి మనకి ఏ శుద్ధి కావాలి చెప్పండి? ఏ శుద్ధి కావాలి? దేహ శుద్ధి. నువ్వు ఉండకపోయినా దేవుడు అడుగుతా అంతరంగాన్ని. ఈ రోజుల్లో 10 రూపాయల కదా చూస్తుందని అలా చేసుకుంటే చేసుకో, కాదంటే ఎవరిని ఈ రోజు ఆర్గ్యుమెంట్ చేయాల్సిన అవసరంలా. అర్థమవుతుందో? ఎవరిష్టం వాళ్ళదే. కానీ ప్రతిఫలం ఇచ్చేటప్పుడు నీ హృదయాన్ని చూస్తాడానికి, జ్ఞాపకం చేయడానికి ఒక సేవకుడిగా, గ్రామంగా మీతో, సంఘంగా మీతో, సమాజంగా మీతో నేను ఈ రీతిగా దేవుని మాటలు చెబుతున్నాను. మనం అందరూ కూడా అర్థం చేసుకొని ముందు హృదయ శుద్ధిని పొందుకునే వారిగా ఉందుదుము గాక. ఆమేన్. దేవుని చిత్తమైతే మరొకసారి మనం ఈ యొక్క అంశాన్ని మనం ధ్యానం చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.
మహాగరుడా సర్వశక్తి మధుడా మీకు వందనాలు. ఇది ఆస్తు నల్పుడుని అభాగ్యుని ప్రభా, ఇది ఆస్తును నిలబెట్టుకొని ఇదిగో చక్కని మాటలు మాకు తెలియపరిచారు. మీరు దేవుని విడిచిపెట్టి ఇదిగో ప్రభా పితృ పారంచారమును నాయన మీరు అనుసరిస్తున్నారు. ఇదిగో మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని నమ్మి ఇదిగో నిన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్నానని మీరు తెలియపరిచారు. అందును బట్టి యెషయా ప్రవక్త ద్వారా కూడా ప్రవచనంలో మాట్లాడిన మాట, ఇదిగో నా ప్రజలు ఎలా ఉన్నారంటే పెదవులతో గనపరుస్తున్నారట, వారి హృదయము కేవలం నాకు దూరంగా ఉందన్నావు. నిజమే ప్రభా, పై రూపాలు శుద్ధి చేసుకున్న వారందరి హృదయాలు నీకు దూరంగానే ఉంటవి, కానీ అంతరంగం శుద్ధి చేసుకున్న హృదయాలే నీకు దగ్గరగా ఉంటాయని చక్కని సందేశాన్ని ప్రభా ఈ రాత్రిలో మాకు జ్ఞాపకం చేసావు. కాబట్టి మాకు కావాల్సిన హృదయ శుద్ధి నాయన, ఆ హృదయ శుద్ధి మా అందరికీ మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ, విన్న మాటలు వ్యర్థంగా పోకుండా నాయన మీరే భద్రపరచమని. అలాగే యేసుకేలుతో కూడా మీరు మాట్లాడారు. 22వ అధ్యాయం 6వ వచనంలో మీరు మాట్లాడారు, ఇదిగో నేను విడిచిపెట్టి వారు చేసే పనులు ఏంటంటే ఇదిగో నరహత్యలు చేస్తారయ్యా, ఈరోజు కత్తితో పొడి చేసేసి ఇదిగో చేతి కంటే రక్తాన్ని కడుక్కుంటారయ్యా, ఇదిగోనైనా హతమార్చేసేసి ఇదిగో చేతులు కడుక్కుంటారు, ఎందుకంటే అవి పోతున్నవి కనపడవని. కానీ హృదయంలో చేసిన ఈ పాపం మాత్రం పాదు కదయ్యా, అందుకని అది కడుక్కోమని మీరు మాట్లాడుతున్నారు. కాబట్టి ఈ వాక్యాన్ని అందరూ అంగీకరించినైనా నీ వాక్యానుసారంగా ప్రవర్తించే బిడ్డలాగా నిలబెట్టి మీ నామానికే మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని నజరుడైన యేసుక్రీస్తు నామమున పేరిట ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. అందరు కొందనాలమ్మా, అందరు కొందనాలు.